దేవుని పేట వందనాలండి. ఈరోజు నేను బైబిల్లోని గొప్పతనం గురించి చెప్పబోతున్నాను. మొదటిగా అచ్చు యంత్రం ద్వారా అచ్చివేయబడిన గ్రంథం బైబిల్. దైవంను గూర్చి, ఆయన ఉనికిని గూర్చి, ఆయన లక్ష్యాన్ని గూర్చి సంపూర్ణ స్థాయిలో వివరించబడిన గ్రంథం మన బైబిల్. ప్రపంచంలో చాలామందిచే చదవబడుతూ కొనియాడబడిన గ్రంథం మన బైబిల్. ప్రపంచంలో అత్యంత పాఠకులు గల గ్రంథం మన బైబిల్. ఒక పుస్తకంలో లేదా ఒక శాస్త్రంలో ఒక విషయానికి కూర్చున్న సమాచారం మాత్రమే ఉంటుంది, కానీ బైబిల్లో మాత్రం మనం గొప్ప అనుకున్న ప్రతి విషయం గురించి ఉంటుందండి. ఆ శాస్త్రం ఎరుగని ఎన్నో విషయాల గురించి బైబిల్లో ఉంది. ప్రపంచంలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ స్థానం సంపాదించుకున్న గ్రంథం మన బైబిల్. ప్రపంచంలో అత్యంత భాషల ద్వారా భాష్యాంతరం ట్రాన్స్లేట్ చేయబడిన గ్రంథం మన బైబిల్. భూమిపై మనిషిగా ఉన్నవాడు దైవంగా ఎలా మార్పు చెందాలి, కడగట్టిన మనిషి హృదయంలో మార్పు తెచ్చే గ్రంథం మన బైబిల్. సకల శాస్త్రాలను అధిగమించిన గ్రంథం మన బైబిల్. ప్రపంచంలో గొప్పవారు మహనీయులు అనే వాళ్ళందరికీ మార్గదర్శి మన బైబిల్. ప్రపంచంలో చాలామంది చదవబడుతూ కొనియాడబడిన గ్రంథం మన బైబిల్. ఇవండి బైబిల్లోని గొప్పతనాలు. ఇక్కడి వరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.